Hi my dear subscribers, welcome back to OTV Uhamma Telugu Vlogs. సో ఈరోజు నేను చేయబోయే ఐటమ్ పాలకూర ఉల్లికారం. సో దీనికి ఏం చేయాలంటే ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నేను చూపిస్తున్న విధంగా ఆనియన్స్ని కట్ చేసుకొని అలాగే ఒక 10 to 15 గార్లిక్ తీసుకోండి. అండ్ గార్లిక్ వేసుకున్నాక అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఒకవేళ కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోండి. సో వీటిని మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలన్నమాట. గ్రైండ్ ఇన్ ద సెన్స్ టోటల్గా పేస్ట్ అవ్వకూడదు, కొంచెం లైట్గా కచ్చాపచ్చాగా దాన్ని మనం రుబ్బుకోవాలన్నమాట. సో ఎందుకు కచ్చాపచ్చాగా అంటే మనం తిన్నప్పుడు అక్కడక్కడ ఉల్లిపాయ అక్కడక్కడ గార్లిక్ తగులుతూ ఉంటే టేస్ట్ బాగా వస్తుంది. సో నేనైతే నేను గ్రైండ్ అయితే చేసేసుకున్నాను. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఈ డిష్కి. సో ఆయిల్ కొంచెం వేసుకొని అందులో కావాల్సిన ఐటమ్స్ లైక్ కరివేపాకు, ఎండుమిర్చి అండ్ పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, నేనైతే యాడ్ చేయలేదు. సో కావాల్సినవన్నీ యాడ్ చేసేసుకొని అది కొంచెం ఫ్రై అయినాక ఇందులో మనం ఏదైతే ఆల్రెడీ చేసి పెట్టుకున్న ఉల్లికారం ఉందో అది మిక్స్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఉల్లికారం అనేది బాగా ఫ్రై అవ్వాలి. ఇందులో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న దాంట్లో మనం ఏం చేయాలంటే పాలక్ వేసుకోవాలి. సో పాలక్ యాడ్ చేసుకున్నాక మొత్తం అది ఉల్లికారం ఏదైతే ఉందో పాలక్ని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్నాక ఇదంతా మిక్స్ అయ్యి అందులో ఉన్న వాటర్ కంటెంట్ అది పోయి ఆయిల్ తేలేంత వరకు మనం దీన్ని పెట్టుకోవాలి. మనం ఎంత పాలకూర వేసుకున్నా అది లాస్ట్కి కొంచెమే అయ్యింది. సో ఇందులో నెక్స్ట్ ఏం యాడ్ చేయాలి అంటే జీరా పౌడర్ అండ్ అలాగే ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఒక్కసారి దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేస్తే మేము వీడియోస్ పోస్ట్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తాయి. అలాగే ఇన్స్టాని ఫాలో అవ్వాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి ఊహా_దండే, అక్కడ కూడా మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. అండ్ ఫైనల్లీ పాలకూర ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. అండ్ అలాగే పక్కన నేను మిక్స్డ్ దాల్ కూడా చేస్తున్నాను. అంటే ఇది మిక్స్డ్ దాల్ అంటే పప్పులాగా ఏం చేయలేదు, కొంచెం చారులాగా అనమాట. సో అది కూడా కుక్ అయిపోతుంది, ఎందుకంటే ఈ కాంబినేషన్ బాగుంటుంది. సో అందుకే అది కూడా చేశాను. అండ్ ఫైనల్గా మన ఉల్లికారం పాలకూర అయితే డిష్ అవుట్ చేయాలి కాబట్టి నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. అండ్ ఫైనల్ లుక్ ఏంటో మీరే చూసేయండి. సో అసలు టేస్ట్ ఎలా ఉంది అని తెలుసుకోవడం కోసం ఆఫ్టర్నూన్ సో నేనేం చేశానంటే మా అక్కకి ఈ కర్రీని పంపించాము. సో తను నియర్ బై స్కూల్లోనే వర్కింగ్ యాజ్ ఎ టీచర్. సో తనకి పంపించాము. తనతో పాటు వాళ్ళ స్టూడెంట్స్ కూడా టేస్ట్ చేశారు. సో మనకి మంచి గుడ్ రివ్యూ ఇచ్చారు, టేస్ట్ బాగుంది అని. ఇలాగే మీరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.